మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. Ji, heartiest welcome to you, the founder and managing director of ఇవాళ మనం యాప్ ని చూడబోతూ ఉన్నాము. సో టీబీడీ అనే ఒక సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ మనందరినీ పలకరించబోతోంది. ఎస్పెషల్లీ ఈ రోజు తెలుగు సినీ అభిమానులు, తెలుగు ఎంటర్టైన్మెంట్ అభిమానులందరికీ ఒక సరికొత్త ప్లాట్ఫామ్ ని పరిచయం చేయబోతున్నారు అని చెప్పాలి. సో ఈ ప్లాట్ఫామ్ కి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ రోజు మన యాప్ లాంచింగ్ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేయబోతున్నారు ధరమ్ గుప్తా గారు. అండ్ అఫ్ కోర్స్ CEO సునీల్ భోజ్వానీ జీ, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ మా CEOs ఆఫ్ సౌత్ జోన్ మా DS రావు గారు అండ్ సముద్ర గారు, వారిద్దరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. సో ఎస్, టీబీడీ అనే ప్లాట్ఫామ్ అంటే ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ దేనికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో దేనికి లేదో కూడా గుర్తులేదు, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంకొక ప్లాట్ఫామ్ అవసరమా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మీ అందరికీ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఇంకొక కొత్త యాప్ అనగానే. కానీ ఈ యాప్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మనందరం ఓటీటీ అనగానే ఇది పిల్లలు చూడకూడదు, లేదా మనం కూడా సపరేట్గా మన ఫోన్లో మనం చూసుకోవాలి, లేదా ఒక్కళ్ళే కూర్చొని చూసుకోవాలేమో, ఏ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు అన్న రకరకాల ఇంప్రెషన్స్ అనేవి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మనకి ఏర్పడిపోయి ఉన్నాయి. అందుకనే మనం కిడ్స్కి కూడా సెపరేట్ రెస్ట్రిక్షన్స్ పెట్టి మరీ యూజ్ చేస్తూ ఉంటాం ఓటీటీ ప్లాట్ఫామ్స్ని. కానీ టీబీడీ ప్లాట్ఫామ్ మాత్రం ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసి హాల్లో, సోఫాలో, రిక్లైనర్స్లో కూర్చుని చూసే కంటెంట్ని మాత్రమే మన ముందుకి తీసుకొస్తూ ఉండడం విశేషం. ఈ విషయంలో మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే ఫర్ టీబీడీ. ఇలాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనగానే ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న ఎన్నో కంటెంట్ ఉంటాయి, కానీ మన నేటివ్గా, మన స్వదేశీగా, మన మైథాలజీ నుంచి, మన లోకల్ నేటివ్ అంశాల నుంచి రావాల్సిన కంటెంట్ కోసం కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి టీబీడీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ పార్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ, మన స్వదేశీ ఫీలింగ్ని ఎక్కడా మిస్ అవ్వకుండా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మన ముందుకి ఒక వినూత్నమైన కంటెంట్ని తీసుకురాబోతున్నారు. ఒక స్పెషల్ ప్లేస్ని ఈ ఓటీటీ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు టీబీడీ అని చెప్పాలి. అండ్ ఇంత చెప్పిన తర్వాత మీ అందరికీ నేను ఒక్క క్వశ్చన్ అడగబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకీ టీబీడీ సబ్స్క్రిప్షన్ ఎంత అయ్యి ఉండొచ్చు పర్ మంత్ అని ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ గెస్. ఐ జస్ట్ వాంట్ యూ టు టేక్ ఎ గెస్. సార్ సత్యబాబు సార్, ఎనీ గెస్? జస్ట్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఎంత అయ్యి ఉండొచ్చు? ఎంత అయ్యి ఉండొచ్చు? మీకు తెలుసు, మీరు అవుట్ ఆఫ్ గేమ్. ఓకే సార్, రాధమోహన్ సార్, గెస్ గెస్ ఎవరైనా చెప్పచ్చు. ఎనీ గెస్ అట్ సైడ్? 150 అని అనుకుంటున్నారు పర్ మంత్. ఓకే, హియర్ సార్ 150. మన హిస్టరీ నుంచి, మన నేటివిటీ నుంచి తీసుకొచ్చిన అంశాలు ఇంత డీటెయిలింగ్గా ఉన్నాయి అన్నది మీ అందరికీ ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి టీబీడీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ స్పెషల్ ఫ్రమ్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. సో మనందరం ఇందులోని వండర్ఫుల్ అండ్ స్పెషల్ కంటెంట్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాము. సో అటు బయట నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి కంటెంట్ అవ్వనివ్వచ్చు, వారు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసే కంటెంట్ అవ్వచ్చు, ఇలా మన ముందుకి వేరీడ్ జానరాస్లో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది టీబీడీ. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ టీబీడీ ఆల్ ద వెరీ బెస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్ జోన్. అందరినీ మెప్పించాలి, అందరినీ అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో టీబీడీ లాంచ్ మనం చూడబోతున్నాం, ఇవాళ యాప్ని లాంచ్ చేసుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఐ థింక్ నేను డెఫినెట్గా ధరమ్ గుప్తాజీ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ధరమ్ గుప్తా గారు ఏం చేసినా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది, ఏదో ఒక ప్యాషన్ మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే ప్యాషనేట్గా టీబీడీని మన రాయల్ రాప్చీ
తరపు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దుబాయ్లో దీని లాంచింగ్ చాలా ఘనంగా జరిగింది. అండ్ ఆయన ఏం చేసినా సెన్సేషనే, ఏం చేసినా న్యూసే ధరమ్ గుప్తా గారు. సో అలాగే టీబీడీ లాంచింగ్ ఎప్పుడైతే జరిగిందో, దీని గురించిన న్యూస్ వచ్చిందో, ఏకంగా ఖలీజ్ టైమ్స్లో, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ప్రజెంట్ చేసేటువంటి దాంట్లో కూడా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అని అంటే దీని వాస్ట్నెస్ ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత అద్భుతంగా ఆల్రెడీ దుబాయ్లో లాంచ్ జరిగిన దానికి సంబంధించి ఒక వీడియో మనం చూసేస్తే మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. కెన్ వీ హ్యావ్ ద షోరీల్ ఆన్ స్క్రీన్? డిఎస్ రావు గారు అండ్ వి సముద్ర గారు ఇద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో Dharam Gupta ji, before I welcome our guests to launch, the foam board and all, I just want you to say a few words welcoming everybody. Yeah. Good evening to this beautiful city of love, I can say, the Hyderabad, the Telugu industry, all the producers over here, the directors, the DOP, the senior technicians and everyone. Thank you so much, and I'm honored to be here and just launching our app firstly from the city Hyderabad itself, Telangana. Thank you so much. Thank you. అటు ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరి చేతుల మీదుగా టీబీడీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫోమ్ బోర్డ్ ని లాంచ్ చేస్తూ ఉన్నారు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు టీబీడీ. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరి విషెస్ ని, అభినందనల్ని తెలియజేద్దాము. Yes, here it is. TBD Digital OTT platform కి సంబంధించిన ఫోమ్ బోర్డ్ ని మనం లాంచ్ చేసుకున్నాము. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు TBD. ఎస్, హియర్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాము. గూగుల్ ప్లే, మనం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి ఆబ్వియస్గా ధరమ్ గుప్తా గారు చెప్తారు. సో చాలా చాలా డిఫరెంట్ జానరాస్లో మనం చూస్తున్నాము కంటెంట్ని. అండ్ అన్నీ కూడా మనందరం రిలేట్ అయ్యే ఎలిమెంట్స్, రిలేట్ అయ్యే అంశాలతోటి మన ముందుకి కంటెంట్ని తీసుకురాబోతున్నారు టీబీడీ డిజిటల్ యాప్. అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ టీబీడీ బేస్డ్ ఇన్ దుబాయ్. గుప్తా గారు, సునీల్, మన డిఎస్ రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నౌ. అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మనం ఓటీటీలో కావాలి. కొత్త కొత్త ఓటీటీలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి సో ప్రొడ్యూసర్స్కి మాకు కొంచెం వీలుగా ఉంటుందన్నమాట, రెవెన్యూస్ పెరుగుతాయి. సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ న్యూ ఓటీటీ హ్యాస్ బీన్ లాంచ్డ్ హియర్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. And with the support of Mr. Gupta and Sunil and the team and the backing by the people they have got in the Middle East, I am sure it will grow from step by step to a large extent. It will become one of the popular OTTs in India and maybe later abroad. Thank you. Happy birthday TBD. So, wish them all the very best, Dharamji and Sunilji. Entering welcome to South Cinema entertainment industry through this TBD app and through our dearest friends DS Rao Garu and director Samudra. They are the best people to travel with, and I am sure next year in the same venue we are going to have a big blast and grand celebrations of your first year annual day. So definitely it is going to rock.
and the kind of guests today attended, everybody is really wanting one new avenue for their content. So it is you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. So wish them all the very best. Thank you so very much. Good luck, team TBD. All the best to TBD OTT app. Sunil garu and Gupta garu and DS Rao garu, Samudra garu, andariki all the best and best of luck. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఓటీటీ చాలా అవసరం అందరు ప్రొడ్యూసర్స్కి, అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. చాలా ఆనందంగా ఉంటుంది. మంచి సినిమాలకి అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సముద్రన్న దీనికి సీఈఓగా ఉన్నారు. నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. TBD కంగ్రాచులేషన్స్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చిన్న సినిమాలకి మంచి అవకాశాలు ఉంటాయి. చిన్న సినిమాలు మంచి సినిమాలు చేసి మన సముద్ర కానీ రావు గారిని నేను కలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. టు అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ధర్మాజీ అండ్ సునీల్ గారు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఎన్ని వచ్చినా మనం తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. అలాగే ఈ టీబీడీ ద్వారా వచ్చిన మన ధర్మాజీ గారు, వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన ఇండస్ట్రీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మనకున్న ప్లాట్ఫామ్స్ ఇదే ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Especially invite the two guests coming from Dubai here, Gupta ji and Sunil ji. And I personally think you selected some hardworking people to be your CEOs down south. And hopefully this will be a good avenue for a lot of them, because the more the competition is there, the more choices we will have to take it forward. So if they selectively give the opportunity for smaller movies, which are very, very good movies, may not have big stars, but have good stories. So having DS Garu, Samudra Garu, I am sure even if the big stars are not there, they can pick up good movies. Like we love Malayalam movies. There are no big stars there. We also love Tamil movies. Not many big stars there. So I think Samudra Garu and DS Garu being the CEO of South, they will do justice to the small productions which good value of a movie. Thank you very much and all the best to you. Thank you. Today, Dharanji is known to us in a different way. He is reborn. And Sunilji, Dharanji, today is a very auspicious day for us because you have got a new opportunity to the producers and directors. Definitely, I hope you are going to create history in Telugu industry. And my question, sir, is this the only Telugu only you are launching, or are you going to launch other language? Okay. Right, all the best to you, and thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా ఈ టీబీడీ అంటే సౌండ్ బాగుందండి, టీటీడీ రేంజ్లో ఉంది. వెరీ హ్యాపీ. ముందు జనాలందరికీ మన టీటీడీ ఛానల్ ఎలాగైతే రీచ్ అయిందో ఆ సౌండింగ్లో ఉంది టీబీడీ అనేది. ముందుగా సునీల్జీ, మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఎంచుకున్న సముద్ర గారు, రావు గారు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. వాళ్ళు కూడా దీన్ని బాగా ముందుకు నడిపిస్తారని, ఇది బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు చిన్న సినిమాలు అనే దానికి ఏదో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు వాటికి బాగా సపోర్ట్ చేస్తారని, ఇది కూడా ఈ డిజిటల్గా వర్కౌట్ అయ్యి అందరికి మంచి పేరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. టీబీడీ కొత్త ప్లాట్ఫామ్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా అందరికి కూడాను చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ దీంతో పాటు ఇది కూడా రావటం మాకు ఆనందంగా ఉంది. పైగా గుప్తా గారు అనే సునీల్ గారు తెలుగులో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా మిత్రుడు సముద్ర గారు అన్న డిఎస్ రావు గారు సీఈఓగా ఉండటం మళ్ళీ మా అందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది.
మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, మా సినిమాలన్నింటికీ ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, సార్ చెప్పినట్టుగా సంవత్సరానికి దగ్గర 300 పైన సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళడం కష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫాము టీబీడీ ఈ చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ అవుతుందని తప్పకుండా మీ అందరూ మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే హిందీలో అయితే చాలా ఉన్నాయి కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో మరి ఆహా తర్వాత ఈ ఛానల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, అలాగే గుప్తా గారికి, సునీల్ గారికి, సముద్ర గారికి, రావు గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళు ఇద్దరిని చూస్తుంటే ధర్మంగా అమితాబ్ బచ్చన్ లాగా గుర్తుకొస్తున్నారు నాకు. షోలో అంత హిట్ కావాలని మీ కాంబినేషన్ పెద్ద సూపర్ హిట్ కావాలని, అలాగే తెలుగు ప్రొడ్యూసర్లకు ₹4 మీరు ఇచ్చి సినిమాను ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేస్తున్నాను. అట్టే కానీ పేపర్ రిలీజ్ వాళ్ళు అనుకుండా ₹4 ఇవ్వండి, మంచి చిత్రాలు ఇస్తాము, మాకు లాభాలు వస్తే మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ బాగా డిజిటల్ చిన్న సినిమాలన్నీ వీళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళను ప్రోత్సహించి ప్రతి సినిమా వీళ్ళు వినదిగా చూసి వచ్చే సంవత్సరం కల్లా ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నా. గుప్తాజీ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. धन्यवाद. आप साउथ इंडस्ट्री में एंट्री हुए, छोटे प्रोड्यूसर के लिए ऐसा एक ओटीटी चैनल ज़रूरी है. यहाँ पर आपको और सुनील सर को और राव साहब को और समुद्रा जी को मेरे दिल से आपको मैं आभारी हूँ. छोटे प्रोड्यूसरों के लिए आप लोगों का जैसा एक ओटीटी प्लेटफॉर्म जो टीबीडी लॉन्च हुआ, हम लोग को एक धैर्य आया सो है, क्योंकि हम लोग जैसे प्रोड्यूसरों को और ऐसा प्लेटफॉर्म मिलके हमारे को अपॉर्चुनिटी मिली तो और पिक्चर्स निकालने को हमारे को और मोटिवेशन मिलता. थैंक यू वेरी मच. आप लोग हमारे को बहुत बड़ा गिफ्ट दिए आज के दिन. थैंक यू वेरी मच. कंग्रेचुलेशन वंस अगेन. మీ బర్త్డే రోజు ఈ ఓటీటీ రిలీజ్ అవుతుంది, సంతోషం. యాక్చువల్ బ్లేటెడ్ అయిపోయింది, అయిపోయి ఓకే. యాక్చువల్ ఇక్కడ కొత్తగా ఓటీటీ టీటీడీ మా చిన్న ప్రొడ్యూసర్లకి సపోర్ట్గా ఉండడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేయండి, మీకు మంచి మూవీస్ ఇస్తాము. అలాగే మా డైరెక్టర్ సముద్ర గారిని సీఎంగా ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి మీకు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి తెలిసిన మనిషి. అదేవిధంగా ఈ ఓటీటీ ఛానల్ కూడా ఖచ్చితంగా మంచి పొజిషన్ తీసుకెళ్తాడు. అది ఆయన తరఫున నేర్స్తున్న మాట మీకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ టీబీడీ ఢిల్లీ నుంచి కొత్త లాంచ్ చేసిన గారికి మిస్టర్ సునీల్ గారికి గుప్తా గారికి ధన్యవాదాలు. అలాగే మేము కూడా ఒక సినిమా తీసాము, చిన్న సినిమా, కానీ దానికి మా డైరెక్టర్ గారు సముద్ర గారు రావు గారు వీళ్ళిద్దరూ చిన్న ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు కూడా చిన్న సినిమాలు తీసి అందరికీ హ్యాపీగా ఉండేటట్టుగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను గుప్తా గారితో వాళ్ళతో కొంచెం జర్నీ చేస్తున్నా. ఆయన ఐడియాస్ కానీ అంటే చిన్న ప్రొడ్యూసర్లకి చాలా హోప్ఫుల్. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్లు తెలుగులో రాబోతున్నాయి అనేది ఆయన మాటల్లో విన్నా. డెఫినెట్లుగా చిన్న ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద వరం, అందులో డౌటే లేదు. సో మాలాంటి డైరెక్టర్లకు కూడా పని లేదన్న బాధ లేదు. ఆ రేంజ్కి ఈ ప్లాట్ఫామ్ రాబోతుంది. టీబీడీ త్రిబాణధారి, 3 బాణాలతో వస్తున్నారు, ఒక బాణం కూడా కాదు. దీని రేటు కూడా ఎవరు ఊహించలేరు, ఆయన చెప్తారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, నాట్ ఓన్లీ సౌత్, వరల్డ్ వైడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక అమెజాన్ లాగా, ఒక నెట్ఫ్లిక్స్ లాగా మళ్ళీ ఒక టీబీడీ అనేది నిలబడుతుంది. ఇట్స్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు అండ్ గుప్తా గారికి వెల్కమ్ టు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ
వర్ణంతో ఉంటుంది సార్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు #1 పొజిషన్లో ఉంది. మొత్తం ఇండియా పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ అంటే అందరూ మాట్లాడుకుంటున్నారండి. అందువరకు మీరు అది కాదు, మీకు రైట్ హ్యాండ్గా సముద్ర గారిని, డిఎస్ రావు గారిని తీసుకున్నారు. సముద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అండి. గ్రేట్ పర్సన్, మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులను మీరు సపోర్ట్ చేసినందుకు మీకు వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ డిజిటల్కి స్వాగతం. ఇండస్ట్రీకి చాలా అవసరం. నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటే, చిన్న సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చిన్న నిర్మాతలే రేపొద్దున్న బిగ్ ప్రొడ్యూసర్ అయిన చాలా మంది ఉన్నారు, అలా అవుతారు కూడా. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఓటీటీ అనేది ఇదివరకు శాటిలైట్ మనకి ఎలా అవసరం, ఇప్పుడు ఓటీటీ అనేది బాగా కీలకం. సో ఐ వెల్కమ్ సార్. నిజంగా ఇండస్ట్రీ తరఫున వెరీ వెరీ హ్యాపీ, అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు అందరి సినిమాలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మై డియర్ ప్రొడ్యూసర్స్, అలాగే పాత్రికేయ సోదరులు. సుమారుగా నేను ఇండస్ట్రీకి వచ్చి 95లో వచ్చాను. అలా అడుగులు వేసుకుంటూ నేర్చుకుంటూ ఇలా ప్రొడ్యూసర్గా అవతరించి, ఆర్టిస్ట్గా వచ్చి ప్రొడ్యూసర్గా అవతరించి ఎన్నో అనుభవాలతో, ఎన్నో చేదు అనుభవాలు, తీపి అనుభవాలతో ఇండస్ట్రీలో ఏదో నాకంటూ ఒక గూగుల్లో ఒక పేజీ సంపాదించుకున్నానని అనుకుంటున్నా. ఇక మన ఓటీటీ విషయానికి వస్తే, బ్రదర్ నన్ను పిలిచి ఇలా అనుకుంటున్నాము, ఇలా గుప్తా గారు, సునీల్ గారు ఇలా దుబాయ్లో ఈ ప్రోగ్రామ్, ఇలా ఈ ఓటీటీ లాంచ్ అయింది. దీన్ని గ్రాండ్గా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అందించాలి. చిన్న నిర్మాతలు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక సినిమా అమ్మాలంటే ఉండటానికి 4-5 ఓటీటీ ఛానల్స్ ఉన్నా ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు డోర్ కొట్టినా ఎవరు తలుపు తీరు చిన్న నిర్మాతలకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ గడుపుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఓటీటీ ఛానల్ వచ్చి, అది ముఖ్యంగా ఎవరు పిలిచినా పలికే ఒక సముద్ర కానివ్వండి, నన్ను తీసుకోండి, నేను ఎవరు ఫోన్ చేసినా పలుకుతాను. ఇలాంటి వాతావరణంలో ఒక ఓటీటీ ఛానల్ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలని నేను చెప్పడం జరిగింది మన గుప్తా గారికి కూడా. ఏ విషయంగా ఇప్పుడు కొన్ని ఓటీటీ ఛానల్స్ చూస్తున్నాం మనం, ప్రొడ్యూసరు ఒక వాళ్ళకి సినిమా ఇచ్చేసి డబ్బులు అడిగే దమ్ము కూడా లేదు. వాళ్ళు ఏదో షేర్ బేసిస్లో ఇస్తారు, ఇస్తే తీసుకుంటున్నారు. ఎంత వస్తే అకౌంట్ కూడా వాళ్ళు ఇచ్చిన అకౌంటే మనం తీసుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసరు కాలం గడుపుతున్నాడు, అడగలేక కూడా. కొన్ని సినిమాలకి కంటెంట్ బాగుండాలి అంటారు. ప్రతి ప్రొడ్యూసర్ కంటెంట్ బాగుండాలనే సినిమా తీస్తాడు. ప్రతి డైరెక్టరు అదే ఉద్దేశంతో సినిమా తీస్తాడు. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు గుప్తా గారికి కూడా మేము చెప్పింది ఏంటంటే, సార్ మా ఆధ్వర్యంలో ఓటీటీ ఛానల్ విజయవంతం కావాలంటే మీకు ఇష్టమైతే ఒక కంటెంట్ చూస్తారు. గుప్తా గారు లిజన్ హియర్, మీకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మేమిద్దరం ఫేస్ వాల్యూతో ఒక ప్రొడ్యూసర్కి డిసైడ్ చేస్తాం కదా. మీకు ఇష్టమైతే ఒక సినిమాని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఒక అమౌంట్ ఏదో ఫిక్స్ అవుతారు కదా. డెలివరీ ఎప్పుడు ప్రొడ్యూసర్కి హ్యాపీ చేసి మీ డెలివరీ తీసేసుకుని ప్రొడ్యూసర్ని కూడా హ్యాపీ చేస్తే మీకు ఎనలేని కీర్తే కాదు, ఎక్కువ సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీకే ఇవ్వాలని ప్రొడ్యూసర్లు తాపత్రయపడతారు. ఇక్కడ పేమెంట్ విషయంలో రాజీ పడకూడదు. మీరు రూపాయి ఇవ్వండి, ₹10 ఇవ్వండి, వేరే విషయం మాట్లాడుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజు మీకు ఎంత ఛానల్కి ఎంత పేరు వస్తుందో ఉన్న ఛానల్స్ అన్నింటినీ బీడ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఇలా చేయగలిగితేనే మేమిద్దరం సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాతలకి వాళ్ళు అనుకున్న విధంగా మేము చేయగలుగుతాం. అది నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా అగ్రీడ్. ఈ విధంగా ముందుకెళ్తారు. మా తర్వాత రోజుల్లో మీరు నిర్మాతలందరూ ఈ సినిమానే కాదు, పెద్ద పెద్ద హీరోలు సినిమాలు కూడా కావాలని అడిగారు.
అడిగితే నేను అదే చెప్పాను, సార్ మీరు 4-5 సినిమాలు ప్రూవ్ చేసుకోండి, పేమెంట్ విషయంలో కరెక్ట్గా చేయండి. పెద్ద సినిమాలు ఏంటి సార్, వాళ్ళు కూడా దిగొచ్చి మీ సినిమాలు కొనే స్థాయికి నేను వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా మన సినిమాలు కొంటారు. కేవలం ఎవరు చేసేదైనా వ్యాపారం డబ్బు కోసమే కదా, డెఫినెట్గా కొంటారు. ఎందుకు కొనరు? నేను ఆ రోజుల్లో పిల్లజన్మల సినిమా చేసినప్పుడు, మిస్టర్ నొక్కే సినిమా చేసినప్పుడు ప్రెస్ సోదరులు మీకు అందరూ తెలుసు, ఇండస్ట్రీ అంతా నా వెంట చూసింది. తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఆటోమేటిక్గా మనం డౌన్ అవుతాం. ఇది సర్వసాధారణం. అట్లాగే నేను చెప్పేది అదే, ఇప్పుడు గుప్తా గారికి కానీ సునీల్ గారికి కానీ మీరు విజయవంతంగా అన్ని చెయ్యండి. మీకు పెద్ద పెద్ద సినిమాలు మీ ప్లాట్ఫామ్లోకి వచ్చే పూచి మాది, మా ఇద్దరిది. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. కాదు చెప్తాను సునీల్జీ, మా పత్రికా సోదరుల సమక్షంగా చెప్తున్నాను మీకు, మీరు సినిమా కంటే అయ్యేటప్పుడు ఎనీ అమౌంట్ మీరు ఫిక్స్ అవుతారు కదా, ఆ అమౌంట్కి మీరు నిలబడి డెలివరీ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వండి. మీ ఛానల్ని ఉన్న ఛానల్స్ అన్నిటికంటే తారాస్థాయికి తీసుకెళ్తాం మేము. అండర్స్టూడ్ వాట్ ఐ సే? ఆ బాత్ కరీ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. టీబీడీ ఓటీటీ లాంచ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా టీబీడీ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త డిజిటల్ టీబీడీ ప్లాట్ఫామ్ ఈరోజే ఇక్కడ మన హైదరాబాద్లో ప్రారంభమైంది. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ గుప్తా గారికి చెప్తున్నాను. ఫస్ట్ మా సౌత్ ఇండియా సైడ్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇది ఈ రోజున ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఓటీటీ ఛానల్ ఎంటైర్ వరల్డ్ మాత్రం ఉంది, దుబాయ్ బేస్డ్. బట్ మనకి ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లాగా, ఒక అమెజాన్ లాగా, ఒక ఆహా లాగా, ఒక సోనీ లైవ్ లాగా, ఇట్లాగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా ఇది తయారైంది. ముందు ముందు కూడా వాటంత స్థాయికి ఎదుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రొడ్యూసర్స్ సినిమాస్ తీశారు, కానీ వాటి ఆఫీస్ ఏదో తెలియదు, అక్కడ ఎవరు సేల్స్ మాట్లాడుతున్నారో తెలీదు. కానీ లక్షలు పెట్టి కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ మాత్రం నో ఎంట్రీ, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో అలాంటివి లేదు, నో మీడియేటర్స్, డైరెక్ట్ నేను డిఎస్ రావు గారు ఇక్కడ చూసేది. మంచి కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మంచి కంటెంట్ తయారు చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను అందుబాటులో ఉంటాను, డిఎస్ రావు గారు అందుబాటులో ఉంటారు. నా గురించి మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఒక ప్రపంచంలోని ఒక నంబర్ 1 స్థాయికి అందరం కష్టపడి తీసుకెళ్దాం. ఆ మాట మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నా. అలాగే ఇందులో ఓన్లీ సినిమాలే కాదు, వెబ్ సిరీస్, ఆల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సినిమాలని తీసుకుంటాం. సో అంతేకాకుండా ఇంకా వరల్డ్ వైడ్ సినిమా రిలీజు, త్వరలో ఆడియో కూడా ప్రారంభించబోతున్నాం, ఆడియో ప్లాట్ఫామ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలు కూడా అండి, పెద్ద సినిమాలు తీసుకుంటారు, చిన్న సినిమాలు తీసుకుంటారు, వెబ్ సిరీస్ నిర్మిస్తారు, డైరెక్ట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ సగం వాళ్ళు పెట్టుకుంటే సగం ఈ ప్లాట్ఫామ్ కూడా ఫైనాన్స్ సపోర్ట్ చేసి 2 బ్యానర్లతోటి కూడా ప్రాజెక్టులు చేస్తుంది. సో ఇంత మంచి ఉద్దేశంతో ఫస్ట్ సౌత్లోనే హైదరాబాద్లోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చినందుకు సార్, ఇట్స్ మై ప్రామిస్, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్ రావు గారిని, నన్ను, మా ఇద్దరిని నమ్మి ఈ టోటల్ సౌత్కి మమ్మల్ని హెడ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు మా సినిమాలు 2 ఆల్రెడీ ఓకే చేశారు, థ్యాంక్ యూ సునీల్జీ. అలాగే మా పిల్లల సినిమా కూడా నేను ఒక బడ్జెట్ చెబితే కాదు, ఎంత బడ్జెట్లు చేయండి హ్యాపీగా అని చెప్పినాను, థ్యాంక్ యూ గుప్తాజీ. ఆ సినిమా పేరు దో కమీనే. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు ప్లీజ్ కమ్, రండి రండి రండి.
ఆ సినిమాని మా చంద్ర గారు కొరేశ్వర్ మా పార్ట్నరు వరదరాజు గోవింద అండ్ దోకమిని ఈ సినిమాలు చేస్తున్నాం మేము. ఈ 3 సినిమాలు ఓకే చేశారు. ఇంత హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్లో ఈ సినిమా ఫైనల్ చేయటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గుప్తా గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. Senior technician, but the main technician is there, the hero. Please come here. Please welcome him. He is one of the Kamina. Come. If you look at his face, you will see energy into him. Just see the smile. That's why his father has kept the name Do Kamini. One is not here, second is here. The title is so hit, see, think how the picture will go. God bless you. సూపర్. నిజంగా ఏ ప్రాజెక్ట్ కైనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే వాళ్ళు అమ్మా నాన్నల్లాగా. సో అలాగా డిఎస్ రావు గారు, సముద్ర గారు ఉన్నారు కాబట్టి ఈ సౌత్ జోన్ సిఇఓలుగా టీబీడీని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారని అర్థమవుతుంది. మీరు చెప్పాలనుకుంటున్నారు. గారి సినిమా సైన్ చేయటం చాలా సంతోషం. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకారం చుట్టారు అంటే ఒక సముద్ర గారే చెప్తారు, ఒక మంచి రోజు నుంచి ఇంకా ఇండస్ట్రీలో కూడా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అన్నబందిగా చాలా నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఒక పెద్ద పేటేద్దాము, చాలా నిజాయితీగా ముందుకెళ్ళాలని మేము చాలా అన్నీ మాట్లాడుకునే సార్తో మేము ముందుకు వస్తున్నాము. అందరికీ థ్యాంక్స్ ఈ ఫంక్షన్ని విజయవంతం చేసేందుకు. అలాగే సునీల్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా. See, the first magic is Teen Bandhari. God's blessing is with us. The second magic is it's Swabesi. It's purely Indian OTT app. Other apps, the Netflix, Amazon, G5, Jio, all that, they are not purely the Indian OTT. I can say it, but TBD is purely Indian OTT platform. Now, the most important thing, if you want to watch it in your language, mother language, Telugu, Tamil, you will get it TBD, Telugu, TBD, Tamil, like there was a format of ETV. So you will get all in your home language, you will feel that you are watching your own content, nothing apart from it. Are you creating own content for this? We are creating originals also, and we are just taking from the market also, but the Indian content. Okay, all the best. What about subscription? At the end, if you want to know, Yeah. I can just explain. You just guess what it should be. Don't know. Just a guess. Maybe 99. Okay. Other brother, other press media, anyone want to guess it? Yes, sir, please. 19 rupees, 19. 9 rupees, okay. 19. 19. Any other guesses? Now it's free of cost. You are right. It's only, sorry? Okay. It's only 10 rupees per month. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కూడా ఇలాగే చిన్నగా స్టార్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో తర్వాత పెంచేసింది. అలా ఏమన్నా మీరు ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా ముందు ముందు? I understand little bit, but I will understand. अभी 10 रुपए है ना. సార్ ప్రజెంట్ అంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా అనేది ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా చాలా మూవీస్ అంటే అమెజాన్ ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ ఉంది. అంటే పర్టికులర్ గా ఈ యాప్ కి వచ్చేసరికంటే ఏ టైప్ మూవీస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? నవ్వా ఆర్ థ్రిల్లర్ జోనర్ ఆర్ ఎనీ పీరియాడిక్ డ్రామాస్, ఏ టైప్ జోనర్స్ ని ఎక్కువ ఒరిజినల్ గా ఈ యాప్ నుంచి లాంచ్ చేయడం కానీ అంటే తీయడం కానీ మీ సిరీస్ వరకు ఏ మూవీస్ కంటెంట్ వైజ్ మీరు తీసుకుంటారు యాప్ లో? అంటే ఒక్క కంటెంట్ అనే కాదండి, డిఫరెంట్ కంటెంట్లో మంచి కంటెంట్ ఒక్కొక్క స్క్రిప్ట్
లవ్లో ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒకటి క్రైమ్ అవ్వచ్చు, ఒకటి హర్రర్ అవ్వచ్చు, ఇంకొకటి సైన్స్ ఫిక్షన్ అవ్వచ్చు, సో కొంత మైథలాజీ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్, ఆల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తానండి. I will elaborate it more. We are taking every kind of content apart from sex. Yes, sir. One liner, we are taking every kind of content apart from sex. No vulgarity, no cheapness on our app. It's a family OTT platform. That's the answer of your man is different from Netflix and Amazon. Right, man? Thank you. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఓటీటీలో సినిమా పెట్టాలి అంటే ముందు సినిమా రిలీజ్ చేయండి, చేసిన తర్వాత పెట్టుకుంటామని ఒక రూల్ పాస్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రొడ్యూసర్ని. సో సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితుల్లోనే కదా ఓటీటీకి వచ్చేది. ఏదో ఎంతో కొంత డబ్బులు వస్తాయి, నా సినిమా బయటికి వెళ్ళింది, ఆడియన్స్కి చూస్తున్నారని. సో ఇలాంటి రూల్స్ అని పెడుతున్నారా మీ ఓటీటీలో? అది మనం అది ఒకసారి డిస్కస్ చేయాలి కంపెనీతో. అది డ్యూరేషన్ అనేది కంపల్సరీ, ఐ మీన్ ఇన్ని రోజులు అనేది పెట్టుకోవాలి కదా కంపల్సరీగా. లేదు మీరు సినిమా రిలీజ్ చేయము డైరెక్ట్గా ఇస్తానంటే అది వేరే కండిషన్లో మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సముద్ర గారు మీరు కూడా వినండి. సినిమా రిలీజ్ చేయమంటే అది వేరే కండిషన్లో మాట్లాడుకోవచ్చు. లేదు సినిమా రిలీజ్ చేస్తామంటే రిలీజ్ చేసినాక డిపెండ్స్ అపాన్ స్టార్ కాస్ట్ సినిమాని బట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో 30 డేసా 50 డేసా అనేది మాట్లాడుకుని వీ కెన్ డిసైడ్. ఇంకా ఎక్సెప్ట్ సముద్ర గారు మాకు I think you have asked the question how we are taking the movies, right? Yes. I will explain you. We are now buying all the old content also, and we are just buying the new content also. If some producer is going on the floor with the script, so we are finalizing that deal also. Okay. I think you want to ask anything more? No. సార్ అంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే మూవీస్ కానీ పెద్ద మూవీస్ స్టార్ట్ చేస్తున్నారా, ఏమైనా స్టార్టింగ్ మీరే తీయడానికి ఏమైనా ఉందా స్కోప్ ఏమైనా ఈ యాప్ నుంచి ఆ ప్రొడక్షన్ కూడా? See, it doesn't matter it's a small budget or it's a big budget. Like there was a movie in our Hindi industry. It was having a very big stars like Amitabh Ji, Amir Khan, Katrina Kaif, all that. It gone a very big flop because the content was not there. We think if the content is good, either it's a short film or it's a movie or it's a web series, even with the new actors, if the content is good, we are going to grab it. In our sense, content is the king. Hi Gupta Garu. Yeah. Is there any point to choose Tribandari name? Yeah. आज मैं यहाँ पे जो भी हूँ श्याम बाबा की आवाज से हूँ, तो इसलिए इससे अच्छा नाम और कोई नहीं सूझा. हाँ, I will explain you. Today I am here with the blessings of Lord Shyam Baba, and this is the symbol of Bhagwan Shyam. He is called the Kalyug Deta also, and his symbol is Teen Bandhari. That's why we kept this name. Now, it's little bit confusing if we are launching TVD in Telugu or Telangana, so somebody will think, oh, it's starting from T, Telangana. So let them think, हमको हमारा, we are getting our thing, they are getting their things. Super. Telugu bhi, it's Tamil also, it's everything. రావు గారు సార్, నమస్కారం సార్. అంటే చిన్న సినిమాలకి ఇప్పుడు మీరు ఒక భరోసాగా ఈ సినిమాని లైక్ ఈ యాప్ని తీసుకొస్తున్నారు. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ ఫర్. అండ్ అంటే చిన్న సినిమాలను మాత్రమే తీసుకోవాలి అన్న మోటో ఏదైనా ఉందా లేదా పెద్ద సినిమాలు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది ఏంటి అని? డెఫినెట్గా యాక్చువల్గా వీళ్ళ ఏం అసలు పెద్ద సినిమాలు కూడా తీసుకోవాలని ఉంది. అయితే సముద్ర గారు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే కొన్ని చిన్న సినిమాలు తీసుకుని సక్సెస్ఫుల్గా మనం మార్కెట్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనకి పెద్ద సినిమాలు కూడా ఈజీగా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలనుకుంటారు. మనం బై చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అది మేము చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే తీసుకుంటారా? ఎందుకంటే చాలా మంది
వాళ్ళ కాపీస్ సినిమాలన్నీ స్టోర్డ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ సినిమాలు కూడా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? We are interested in buying 100 years movies also. We are interested in buying 1 month back movies also. But the content should be good. Now, if any producer from here, if they want to approach us, they can just connect with these two guys, our CEO of South Zone, Mr. Samudra and Mr. Rao. And I can say now we are a family, you just approach to them and you will be able to get all your answers. One thing I would like to say, why we started from here, because everywhere you see, South Indian people are pan-world. Like Sri Lanka is a very big market, Singapore is a very big market, Mauritius is a very big market, Malaysia is a very big market, of course, UAE is there. Thailand is a very big market of South Indian movies. Even in India also, in our industry, the Hindi industry, they are making a copy from the South movies only. So going from there, copying it, we have to directly come over here and grab this opportunity and start this business. Hi sir. Presently. థ్యాంక్ యూ బాబా. నీ యొక్క క్వశ్చన్ అందరి మనసులో ఉన్న సందేహాలకి సమాధానం వచ్చేసింది. Hi sir. Presently there are many OTT platforms, from the regional places to the international. But whenever the film is releasing in the morning, we can see that in the evening only in many websites like piracy. So how are you going to overcome that problem? Sir, this question is a very tough question and a very tricky question. The privacy. If I am making something in my room, how it can be leaked out? Only I am going to leak it out. No one else is going to leak it out. That's the different market where the producers are earning from the privacy also. That's a total different ball game. If I am making something in my closed room, how you will get to know what I am making it? I am only going to release it, right? So there is no word called privacy or only they are making it leak for the mouth publicity and they are getting the money for that. So we are going to take the movie. Suppose Samudra ji has just say for the example Do Kamine. So our movie can't get privatized or something. It can't be leaked out. It can't be leaked out. You got my point?